స్తోత్రం అండి. పాట పాడుకుని దేవుని నామాన్ని మహిమపరచుకుందాము. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడయ్యుండెను. నన్ను ప్రేమించెను, నన్ను రక్షించెను, కష్టకాలమందు నాకు తోడయ్యుండెను. కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో. ఆగకనే సాగిపోదును నా ప్రభువు చూపించు బాటలో. అడ్డంకులన్నీ నన్ను చుట్టినా ఆ దేవునినే విడువకుందును. అడ్డంకులని నన్ను చుట్టినా నా దేవునినే విడువకుందును. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. తేనె కన్నా తీయనైనది నా యేసు ప్రేమ, మల్లె కన్నా తెల్లనైనది. దేవుని స్తోత్రం అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియ గ్రామస్తులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నామండి. యేసు ప్రభు వారి గురించి చెప్పడానికి మీ గ్రామానికి రావటం జరిగింది. మీరు యేసు ప్రభు వారి గురించి వినే ఉంటారు. ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే మనందరి కోసం వచ్చారండి. మా కోసము కాదు, అందరి కోసం, ప్రతి ఒక్కరి కోసం ఈ లోకానికి వచ్చారు. ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది అంటే మనందరినీ ఆయన ప్రేమిస్తున్నారు కనుక. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని సెలవిస్తున్నాడండి. దేవుడు లోకాన్ని అంటే ఈ సర్వ సృష్టిని ఆయన ప్రేమించి ఆయన ప్రేమను తెలియచేయాలని ఆయన ఈ సృష్టి చీకటిగా ఉన్నప్పుడు ఈ చీకటిలో ఆయన ఈ శూన్యంలో ఉన్న ఈ సృష్టికి ఆయన వెలుగు కలగజేసి వెలుగును చీకటిని వేరుపరిచి ఆయన పగలు రాత్రి చేసి సూర్యుడిని చంద్రుడిని చేసి ఆకాశ నక్షత్రాలను సముద్రాన్ని అందులో ఉన్న సమస్తాన్ని చేసి అన్ని చేసిన దేవాతి దేవుడు తన పోలికగా నరుణ్ణి చేయాలని ఆయన నేల మట్టిని తీసి ఆయన ఆ మట్టికి జీవాన్ని పోసి ఆయన నరుణ్ణి చేశాడండి. నరుణ్ణి ఒంటరిగా ఉండకూడదని ఒక స్త్రీని సాటైన సహకారిగా ఇచ్చి ఇద్దరిని ఒక తోటను నిర్మించి ఆ తోటలో పండ్లన్నీ తినమని, ఒక చెట్టు ఫలము తప్ప అన్ని తినమని ఆయన సెలవివ్వగా ఆ నరులు ఇద్దరు కలిపి తినవద్దన్న ఆ చెట్టు ఫలాన్ని తిని పాపం చేశారండి. ఆజ్ఞ అతిక్రమమే పాపము కనుక దేవుడు ఆ పాపాన్ని క్షమించలేదు కనుక ఆయన ఆ శాపాన్ని దయచేశాడు. ఎందుకు అంటే భూమిని నిందించమని, అలాగే భూమిని ఫలించి వ్యవసాయం చేయమని వాళ్ళిద్దరిని ఆ తోట నుంచి పంపించడం జరిగింది. ఆ విధముగా లోకాన్ని నశించిపోకూడదు, మరణము ఈ లోకానికి వచ్చిందండి, నశించిపోకూడదు అని ఆయన తన ప్రియ కుమారుడైన, సొంత కుమారుడైన, ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించడం జరిగిందండి. ఆయన ఈ లోకానికి 2000 సంవత్సరాల క్రితమే ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎందుకు అంటే నా పాపాల నిమిత్తము. మనం అందరము జన్మతః కర్మతః పాపం చేసిన వారమేనండి. ఎవరు పరిశుద్ధులు లేరు, అందరము పాపం చేసిన వారమే. కానీ యేసుక్రీస్తు వారి రక్తం వల్ల మనందరము శుద్ధి చేయబడతాము. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో, ఆయన నిజమైన దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో, ఆయన మన ధనధాన్యాలు వస్తువాహనాలు ఏమీ అడగట్లేదండి. ఆయన ఒక్కటే అడుగుతున్నారు, మన హృదయంలోకి ఆయన రమ్మని అడిగితే చాలండి. హృదయంలోకి రావటానికి ఆయన సిద్ధముగా ఉన్నారు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు కనుక ఆ ప్రేమను ఆయన వ్యక్తం చేయాలని ఈ లోకానికి వచ్చి ఆయన అనేక మంది మధ్యలో మనం ఎలా ఉన్నామో మానవ రూపినిగా తగ్గించుకుని ఆయన లోకంలో జీవించడం జరిగిందండి. అనేక మంది నిందించారు, అవమానించారు, బాధ పెట్టారు.
ఆయన అనేక మందిని స్వస్థపరిచారు, అందరితో తిరిగారు, ఆయన అందరినీ ప్రేమించారు కనుక అందరికీ ఆ ప్రేమను పంచారు ఆయన. కానీ ఆనాటి ఆ జనులు ఆ ప్రేమను తెలుసుకోలేదు. ఎందుకంటే దేవాతి దేవుడు లేఖనాలు సెలవిచ్చిన రీతిగా ఆ దేవాతి దేవుడు మనందరి కోసం ఆయన రక్తాన్ని చిందించడానికి ఈ లోకానికి వచ్చారు కనుక ఆయన ఆ కలువరి శిలువలో రక్తధారాల్ని కార్చి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన లేచారండి. లేవటమే కాదు, ఆయన ఆరోహణమయ్యారు. ఎందుకు అంటే మనమందరం ఒక దినాన్ని చనిపోతాము ఏదో ఒక విధముగా, కానీ చనిపోయిన మనందరికీ కూడా ఆయన్ని విశ్వసించిన వారికి నిత్య జీవం ఉందండి. ఆయన్ని ప్రేమించే వారికి, ఆయన కోరుకున్న వారికి ఆయన నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నారు. చనిపోయిన మన ఆత్మ ఎక్కడికి వెళుతుంది అంటే నరకానికి వెళ్ళకూడదు అని ఆయన ఆరోహణమైన విధముగా మనము కూడా ఆయన నిత్య రాజ్యానికి వెళ్ళాలని ఆయన మాదిరి చూపించి వెళ్ళారండి. ఆ ప్రేమను, ఆ యేసుక్రీస్తు వారి ప్రేమను మేము రుచి చూసాము కనుక మీకు వచ్చి ధైర్యముగా మేము చెప్తూ ఉన్నామంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, విశ్వసించండి, ఆయన నిజరక్షకుడని నమ్మండి. ఆయన మీ హృదయం దగ్గరగానే ఉన్నారండి, ఎక్కడో లేరండి, ఎక్కడో లేరు, కానీ మీ దగ్గరగా ఉన్నారు. ప్రవ్వా నువ్వు నాలోకి వస్తావా అని ఒక్కసారి అడిగితే చాలండి, ఆయన రావడానికి సిద్ధముగా ఉన్నారు. మీరు విశ్వసించినట్లయితే చిన్న ప్రార్థన చేయండి. మేము తెలుసుకున్న ఆ దేవుణ్ణి, మేము రుచి చూసిన ఆ దేవుణ్ణి, శాంతి, సమాధానము, ప్రేమ, ఆరోగ్యము అన్ని మనకు అనుగ్రహించే ఆ నిజమైన దేవుణ్ణి మేము తెలుసుకున్నాము. మీరు కూడా తెలుసుకోవాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు ముగిస్తూ ఉన్నామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ గ్రామాన్ని ప్రేమించి ప్రభా నీ మాటలు మీరు తెలియపరిచిన విధానాన్ని బట్టి వందనాలు. ఈ మాటలు ఎంతమంది అయితే నాయన విన్నారో తండ్రి, వినబడుతున్నాయో అయ్యా, ఇదిగో తండ్రి వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. నువ్వు అందరినీ ప్రేమిస్తున్నావు, వారందరూ నిన్ను రుచి చూసి తెలుసుకోవడానికి మీరు వారికి అవకాశాన్ని దయచేయండి ప్రభా. అందరినీ మీరు ప్రేమిస్తున్నారు, కులమత భేదం లేకుండా, వర్గ భేదం లేకుండా ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి ఇది ఒక మతము కాదని మార్గమని అయ్యా వారు తెలుసుకుని తండ్రి నీ ప్రేమను ప్రభా అర్థం చేసుకునే ఆయన మనసును ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి. ఈ గ్రామాన్ని మీరు రక్షించండి. ఈ గ్రామ ప్రజలను ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా వారందరూ కూడా తండ్రి యేసు ప్రభు నిజమైన దేవుడని తెలుసుకునే మార్గాన్ని వారు తెలుసుకోవడానికి కావలసిన నీ సహాయం పరిపూర్ణంగా ఈ గ్రామానికి దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున్న పరమ తండ్రి. ఆమేన్.